ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చేస్తే, అమ్మ చేస్తే, అన్న చేస్తే, చెల్లి చేస్తే, ఫ్రెండ్ చేస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు, ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు? అయినా దాన్నే ప్రేమ కోసం വതുൽകൂടാൻ ചേട്ടാ സൂപ്പർ ചേട്ടാ. ചേട്ടാ പറഞ്ഞ സത്യ ചേട്ടാ. ഞാൻ ഒരു പെണ്ണെ ലവ് ചെയ്തു ചേട്ടാ. ആ പെണ്ണെ സ്നേഹിച്ച് ഞാൻ ചാവും ചേട്ടാ, കുടിക്കും ചേട്ടാ. പക്ഷെ വേറെ ഒരു കല്യാണം കഴിക്കില്ല ചേട്ടാ. ചേട്ടൻ പറഞ്ഞ సత్య ചേട്ടാ. కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే ఇప్పుడు ఏమంటున్నాడంటే, చావనైనా చస్తాడు గానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్. థ్యాంక్ యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా? ఏంటి? చాలా సేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనేవా? ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైలా. హలో ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. లేదు, ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది. హలో ప్లీజ్ కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఏ? ఎదురుగా చూసావుగా కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావేంటి? కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు, ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికేట్ చూపించమంటావా? చేయి పట్టుకో. వద్దంటే చేయి వినవా? పట్టుకో. అయ్యో 1 అయ్యో వద్దు. 2 మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది. చెప్తే విను, పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి. అయ్యో, వచ్చేస్తుంది. See? నేను అన్నానుగా. అంజనా, నువ్వు కూర్చో. నుంచుంటే నాకు కష్టంగా ఉంది. వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయిని నుంచోబెట్టి నేను కూర్చోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్, అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 కిలోస్ భరించగలరా? హలో గురు, తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడున్నావు చెయ్యి? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చెయ్యి. బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు అనవసరంగా తప్పుగా ఆలోచించుకో. తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను. సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది. తెల్లారగానే చెప్పేస్తా. హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ ఘంటసాల గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవడో తెలియదు. అయితే రమణ గారితో ఓ మాట చెప్పాడునా? రే, నువ్వేమన్నా మామగారి ఇంటికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళడానికి మననాన్ని తప్పించుకుని వెళ్తున్నావు. అర్జెంట్గా దుబ్బేరా. ఉంది లేపేరా రమణ, నువ్వు చెప్పు. నువ్వు చెప్తే గోవర్ధన్కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు.
గోవర్ధన్, ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది. ఈ రోజు వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే. రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తాం చూడు. త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్, పో. రేయ్, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్రా వాడు? అన్నా ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై ఏ అరే ఛే, తెలుగులో ఏడు. అని తన్ని తరివేశానన్నా. ఈ పాటికాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇంకో 10 నిమిషాల వాడు ఇక్కడ ఉండాలి. గోబు గుయ్యమని ఎఫ్ఎం స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయేంటి? రే అనిమల్, అన్న నాకేం చెప్పాడురా? 10 నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. టప్లా. భయా, గుడ్డు గుడ్డు. ఏంటి అండా అండా? ఇప్పుడు ఎందుకంటే అండా బొండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా. నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. ఏయ్, నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? చూడాలి, ఇంత టెన్షన్ అవుతున్నావు. రమణ గారు ఏమైనా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడ్రా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలు అయిపోయాయి. ఇరక్కుమినట్టున్నాడు. నీకు ఇంత గులాందలహరి ఏంట్రా? సరేరా, ఎక్కడికి? రమణ నేను తీసుకురమ్మన్నాడు. లేదంటే నా కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్టా. రే, నీకు ఈ మధ్య బాగా బలిసింది. ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాం అనమాట. కితనా రూపాయా బాయ్? 20 రూపాయ. రే నువ్వా? ఎందుకురా కొండముచ్చులా నవ్వుతా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతావనుకున్నాను. ఈ పానీపూరి గడు పరువు తీసేసాడ్రా. क्या संदीप, कैसा है? सब ठीक चल रहा है? నమస్తే సాబ్. హా సాబ్. बढ़िया है ना? హా. चल ठीक है, मेरे लिए एक 2 से लगा. एमटी ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను ఏయ్, సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో. ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏమిటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా, బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా? అలా దానికిరా. ఈ సిగ్గులని బతికెందుకు? రౌడీ చేత చాలు, చాలు, చాలు. ఖలాస్కేయనా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఈసారి తింటున్నావు. కుదిరి, డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ऐसा पॉकेट में खाने से अच्छा मर सकता है. సార్ ఏమంటున్నాడు సార్? खराब कर रहा है. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనే దొరికి చావమంటున్నాడు. अच्छी परिवार में पैदा हुआ कोई भी पॉकेट में नहीं खाते. अभी देखो. ఇప్పుడే ఉంటున్నాడు సార్. మంచి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ఆహా. ऐसा बेशर्म काम करने से अच्छा मेरे पाँव धोके पानी पी सकता है. ఆ, ఇప్పుడే ఉన్నాడు సార్. ఇటువంటి సిగ్గులేని పనికి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు. ఆ, ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్, రండి అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం. అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా? మూసేసాం. కూర్చో. ఇక్కడ ఇవన్నీ మామూలే. పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? దానికి తనేమంది? మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ వచ్చారట. ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు. ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఆయన్ని 2 రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను. వాట్? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావలేదో నేను అప్సెట్ అయ్యాను. 27 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలీదా నీకు? సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు. ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం. ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా. సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా